హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారద బర్త్డేని జరిపించడం చూసి కృష్ణప్రసాద్ భూమి ఎమోషనల్ అవుతారు కదా. ఇంకా అలా భూమి శారదకి కాల్ చేస్తుంది. హలో అత్తయ్య అని అంటుంది. అమ్మ భూమి, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటుంది శారద. అత్తయ్య, నేను మీకు డైరెక్ట్గా విషెస్ చెప్తాను, ఒకసారి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్కి రండి అని అంటుంది భూమి. సరే అమ్మా అని చెప్పి గగన్కి తెలియకుండా శారద వెనక్కి వస్తుంది. ఇంకలా బ్యాక్ సైడ్ వచ్చి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ కూడా ఉంటారు. కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. వెంటనే భూమి, అత్తయ్య, నాకంటే ముందు మీకు మావయ్య బర్త్డే విషెస్ చెప్తారు, ఏం మావయ్య చూస్తున్నారు, చెప్పండి అని అంటుంది భూమి. శారద, పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా పాపం హ్యాపీగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఇంకలా ఉండిపోతుంది శారద. అత్తయ్య, ఇప్పుడు నేను చెప్తాను, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్తయ్య. ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీరు నేను అనుకున్న పని ఒకటి చేయాలి అని అంటుంది భూమి. ఏంటమ్మా అది అని అడుగుతారు శారద. ఇప్పుడు మిమ్మల్ని ఇదిగో మీరు ఒకప్పుడు వెళ్ళిన ఈ స్కూటీపై మావయ్య తీసుకువెళ్తారు. మావయ్య ఎక్కడికి తీసుకువెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావాలి, సరేనా అని అంటుంది భూమి. అది కదమ్మా గగన్ అని అంటారు శారద. మావయ్య, అత్తయ్యకి చెప్పండి మీరైనా. చూడండి అత్తయ్య, బావని మేనేజ్ చేసే బాధ్యత నాది, నేనున్నాను కదా, బావని నేను చూసుకుంటాను. మీరిద్దరూ గుడికి వెళ్ళి రండి, గంటలో వచ్చేస్తారు కదా, ఈలోపు బావకి నేనేదో చెప్తానని చెప్పి ఇంకలా భూమి శారద అండ్ కృష్ణప్రసాద్ని బైక్పై టెంపుల్కి పంపిస్తుంది. ఇంకా భూమి లోపలికి వస్తుంది. ఇదేంటి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ ఉంటాడు గగన్. ఏంటి గగన్ గారు, ఎవరికోసం వెతుకుతున్నారు అని అంటుంది భూమి. నీకెందుకు అని అంటారు. అవునవును, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇద్దరం కలిసి పెట్టాం, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు మీరు అని అంటుంది భూమి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు గగన్. కానీ నాకు చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు త్వరగా ఇవన్నీ క్లియర్ చేస్తే నేను డ్యాన్స్ నేర్పించడం కంటిన్యూ చేస్తానని చెప్పి భూమి అంటుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అండ్ శారద టెంపుల్కి రీచ్ అవుతారు. ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఇంకా అలా పంతులు గారు పక్కన కప్పులు ఒకరికి చెప్తూ ఉంటారు. భార్యని భర్త ఎత్తుకొని ఈ గుడిమెట్లంతా ఎత్తుకొని పైకి తీసుకువెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళకి ఆనందం ఐశ్వర్యం వర్ధిల్లుతుంది అని అంటారు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ శారదని ఎత్తుకుంటారు. ఏంటి, ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది శారద. చూడు శారద, ఈ ఒక్కరోజు, ఈ ఒక్క క్షణమే నాకు నీతో గడిపే సమయం దొరికింది, కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా వల్ల నువ్వు ఎన్నో ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో కష్టాలని అవమానాలని భరించావు. అలాంటిది ఈరోజు నీ పుట్టినరోజు, నువ్వు ఈరోజు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నీకోసమే నేను ఈ మొక్కుని చెల్లిస్తాను అని చెప్పి అలా ఇంకా కృష్ణప్రసాద్ శారదని ఎత్తుకొని గుడికి తీసుకువెళ్తూ ఉంటారు. అదంతా దూరం నుండి అప్పుడే వచ్చిన గోరింటాక్ పిన్ని చూసేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఈ కేపీకి ఎంత ధైర్యం, ఎంత అల్లుడు గారు, మా అమ్మాయి చెప్పినా ఇలా ఈ శారదతో ఇంత చక్కగా డువెట్లు పాడుకుంటూ వస్తాడా, చెప్తా ఈ కేపీ గారి సంగతి అని చెప్పి ఇంకలా అపూర్వకి కాల్ చేస్తుంది గోరింటాకు. హలో అమ్మాయి, నీకు ఒక విషయం చెప్పాలమ్మాయి, మనం ఎన్నిసార్లు చెప్పాం వాళ్ళిద్దరిని శారదని కేపీని కలవద్దని, కానీ ఇప్పుడు ఆ కేపీ శారదని పట్టుకొని కాదు ఎత్తుకొని గుడికి తీసుకువస్తున్నాడు. నీకు కావాలంటే రుజువు కూడా చూపిస్తానమ్మాయి, త్వరగా నార్సింగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేయండి, అల్లుడు గారికి ఈ విషయం చెప్పు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది గోరింటాకు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, బావా చూడు బావా, నేను చెప్తూనే ఉన్నానా ఆ కేపీ శారద ఎప్పటికీ మారరని, అది నిజమైంది బావా. ఇప్పుడు ఆ కేపీ శారదని ఎత్తుకొని నర్సింగ్లో ఉన్న గుడికి తీసుకువెళ్ళాడంట, వెంటనే వెళ్ళాలి బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. నేను నా చెల్లెలికి న్యాయం చేస్తాను, అది చేయడానికి
ఎంత దూరమైనా వెళ్తాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరూ అక్కడ అన్యోన్యంగా కనపడితే ఆ శారదకి ఇదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి ఇంకా ఎప్పట్లాగే ఆ వాల్కి ఉన్న గన్ తీసుకొని అలా ఇంకా బయలుదేరుతాడనమాట శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర వెనకాలే అపూర్వ కూడా బయలుదేరుతుంది. అలా ఇంకా బ్యాక్ సీట్లో గన్ పెట్టి శరత్చంద్ర అయితే కారులో చాలా స్పీడ్గా గుడికి వెళ్తాడు. ఇంకప్పుడే కృష్ణప్రసాద్ అండ్ శారద ఇద్దరు గుడి గర్భగుడిలోకి రీచ్ అవుతారనమాట. అలా ఇంకా శారదని కిందకి దించుతారు కృష్ణప్రసాద్. ఇంక ఇద్దరిని కలిపి అర్చన చేపిస్తూ ఉంటారు పూజారి గారు. వెంటనే కృష్ణప్రసాద్ శారదతో, శారద నీకెలా ఉందో తెలియదు కానీ ఈ మొక్కు తీర్చుకున్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదు. నీతో నేను కేవలం 6 ఏళ్ళు మాత్రమే ఉన్నట్టున్నాను. కానీ ఎప్పుడు కష్టాలు కన్నీళ్లతో నా కష్టాల్ని కూడా నువ్వు సగభాగంగా పంచుకున్నావు. దానికి బహుమానంగా 25 ఏళ్ళు నీకు దూరంగా ఉంటూ నేను నీకు చాలా పెద్ద శిక్షను వేశాను. ఏ భర్త భార్యకి వేయని శిక్షను నీకు వేశాను. కొంతమంది విడాకులు ఇస్తారు, కొంతమంది టార్చర్ పెడతారు, కొంతమంది సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతారు. కానీ అవేమీ నేను చేయకపోయినా నీకు దూరంగా ఉంటూ నీకు అన్యాయం చేసి నిన్ను నలుగురిలో అవమాన పాలు అయ్యేలా చేశాను. నా కొడుకుని దూరంగా చదివించుకోలేని స్థాయిలో కూడా ఉండి మిమ్మల్ని ప్రాణ భయంతో పరుగులు పెట్టేలా చేశాను. అవన్నిటికీ బాధ్యత నేనే తీసుకోవాలి. ఎందుకంటే నేననేవాడిని మీకు అండగా ఉండుంటే నీకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ గుడిలో దేవుడి సాక్షిగా నా పాపాలన్నీ కడిగేసుకోవడానికే నేను ప్రయత్నిస్తాను శారదా. నువ్వు బాగుండాలని నేను ప్రతి క్షణం కోరుకుంటానని చెప్పి ఇంకలా చేతిలో హారతి వెలిగించుకుంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా శారద స్టన్ అయిపోతుంది. ఏం చేస్తున్నారండి, కాలిపోతుంది అని అంటుంది. పర్లేదు శారదా, 25 ఏళ్ళుగా నా గుండె కాలిపోతుంది, ఇప్పుడు చెయ్యైన కాలనివ్వు అని చెప్పి హారతిస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. అప్పుడే కరెక్ట్గా ఇంకా గుడికి వస్తారనమాట శరత్చంద్ర అండ్ అపూర్వ. ఇంకా అప్పుడే గుడికి వచ్చేసరికి ఇటు గగన్ కూడా అదే గుడికి వస్తాడు. గగన్ ఆపడానికి భూమి వెనకాల వస్తూ ఉంటుంది. ఏమండి, ఈ గుడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. చూడు, ఎవ్రీ ఇయర్ మా అమ్మ మేము ఈ గుడికే వస్తాం. కాబట్టి అమ్మ ఖచ్చితంగా ఇక్కడే ఉందని నాకు తెలుసు, అందుకే ఇక్కడికే వచ్చాను అని అంటారు గగన్. అది కాదు బావా, నా మాట విను, వెనక్కి వెళ్ళిపోదాం అని అంటుంది భూమి. భూమి, ఎందుకు నువ్వు నాకు అడ్డుపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను. అసలు నీ మాట వినను నేను. జరుగు అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర కేపీ అని గట్టిగా అరుస్తాడు. హారతిస్తున్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తాడు. ఇంకలా శరత్చంద్ర కృష్ణప్రసాద్ని కాలర్ పట్టుకొని బయటికి లాక్కు వచ్చి గుడిలో నుండి ఇంకా గుడి మెట్ల దగ్గర కింద గుడి ఆవరణలో కాకుండా గుడి దగ్గరికి తీసుకొచ్చి ఇంకా గన్ పెట్టి కరెక్ట్గా కేపీ గుండె దగ్గర గన్ను పెడతాడు. ఒక్కసారిగా కేపీ శారద షాక్ అయిపోతారు. ఈ శరత్చంద్ర గారు అని అంటుంది శారద. ఏయ్, నువ్వు మాట్లాడద్దు, నీతో నేను మాట్లాడట్లేదు. ఏంటి కేపీ, నేను చెప్పిన మాటలు అటకెక్కిచ్చావా? చెవులు పని చేయలేదా? మెదడు మొద్దు బారిందా? ఏం చేస్తున్నావు కేపీ? అంటే నేను మీరాకి అన్యాయం చేసినా పర్లేదు, నా మొదటి భార్య శారదతోనే సంతోషంగా ఉంటానని ఫిక్స్ అయిపోయావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు శారదతోను చనువుగా ఉండకూడదని? అలాంటిది నీ చేత్తో స్వయాన శారదని ఎత్తుకొని ఈ గుడికి తీసుకొచ్చావా? హారతిచ్చి తన్ని దేవతలా కొలుస్తున్నావా? ఈరోజు నీ దేవతనే నేను చంపేస్తాను. శారద ఇవాళ ఆఖరి రోజుగా బ్రతికుంటుంది అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట కృష్ణప్రసాద్. ఇంకలా శారద వైపు గన్ గురిపెడుతుంటే గగన్ వాళ్ళు అప్పుడే ఇంకా మెట్లు ఎక్కుతూ పైకి వస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్, ఏంటి కాలుస్తావా? కాల్చు, నీకు దమ్ముంటే కాల్చు శరత్చంద్ర అని ఫైర్ అవుతారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. పక్కనే ఉన్న అపూర్వ, చూసావా బావా, కేపీకి కూడా కొమ్ములొచ్చాయి, నోరు లేస్తుంది అని అంటుంది. అపూర్వ, నువ్వు మాట్లాడద్దు, ఈరోజు నేను చెప్తాను, మీరందరూ వినండి అని కృష్ణప్రసాద్ ఫస్ట్ టైం ఫైర్ అవుతారు. ఏంటి కృష్ణప్రసాద్, నువ్వు చెప్పేది మేం వినేది అని అంటారు శరత్చంద్ర. వినాలి, ఎందుకంటే గత 20 ఏళ్ళుగా
నీ భార్య స్థానంలో ఉన్న ఈ అపూర్వ నీ చెవుల్లో చెట్లు మొలిపించి తను చెప్పిన మాటల్ని వినేలా చేసి వేరే వాళ్ళందరినీ మాటల్ని విననివ్వకుండా వేరే వాళ్ళందరినీ తన తప్పు కవర్ చేసేలా నాటకం ఆడుతుంది కదా. ఆ విషయాన్ని నేను బయట పెడతాను. నా భార్యను నేను ఎందుకు వదులుకున్నాను, నీ చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో నేను బయట పెడతాను అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ భూమి దూరం నుండి కరెక్ట్గా వెళ్ళబోయి ఆగిపోతాడనమాట. గగన్ చూస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏంటి నువ్వు నిజం చెప్పేది అని అడుగుతారు శరత్ చంద్ర. చూడండి బావగారు, దైవ సన్నిధిలో ఉన్నాను. నా భార్య మీద, నా పిల్లల మీద, ఆ దైవం మీద ప్రమాణం చేసి మీకు అతిపెద్ద నిజాన్ని చెప్తాను. నా భార్య శారద అంటే నాకు ప్రాణం. తనే నా సర్వస్వం, లోకం. నా పిల్లలే నా బంగారు రత్నాలు. అలాంటి వాళ్ళని వదిలేయడానికి కారణం, వాళ్ళని నడి రోడ్డు మీదకి లాగడానికి కారణం, నీ చెల్లెల మెళ్ళో తాళి కట్టడానికి కారణం ఈ అపూర్వ అని గట్టిగా అరుస్తాడు శ్రీ కృష్ణప్రసాద్. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్లో ఉండిపోతాడు. అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. గగన్ ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా వెంటనే అపూర్వ, ఏయ్ కేపీ, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకొక్క నిజం బయట పెట్టానంటే మీరేమైపోతారో ఆలోచించుకోండి అపూర్వ గారు అని అంటారు కృష్ణప్రసాద్. బావా, ఇదిగో ఈ కేపీ పొద్దు పొద్దున్నే మందు తాగినట్టున్నాడు బావా, అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని అంటారు. హేయ్, ఇంకొకసారి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు కృష్ణప్రసాద్. వెంటనే అక్కడికి గగన్ వస్తాడు. అమ్మా, ఏంటిదంతా? నువ్వు ఆయనతో కలిసి గుడికి రావడం ఏంటి అని అంటారు గగన్. ఇంకా వెంటనే శారద, అది కాదు నాన్న గగన్ అని అనేలోపు, రేయ్ గగన్, మీ అమ్మకి నేను 100 సార్లు చెప్పాను, అయినా శారద కృష్ణప్రసాద్ని కలుస్తూనే ఉంది. నిలదీయడానికి వస్తే ఏవేవో చెప్తున్నాడు అని అంటారు. నేను చెప్పేవి పచ్చి నిజాలు శరత్ చంద్ర గారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. 20 ఏళ్ల క్రితం బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోవడానికి కారణం ఈ అపూర్వ. తను నన్ను పిలిపించి నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఆ ఫ్యాక్టరీని నా చేత తగలబెట్టించి లోపల శోభ అమ్మ ఉందని తెలిసినా సరే నా చెల్లెల్ని నా చేత్తోనే చంపేలా చేసింది ఈ రాక్షసి. తర్వాత తన తప్పు ఎక్కడ బయటపడిపోతుందో, నేను తప్పించుకుంటే తను ఎక్కడ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో లొంగిపోతానోనని తెలివిగా మీరాని నాకిచ్చి పెళ్లి చేసేలా చేసి ఎప్పటికీ మీ ఇంటి కాళ్ళ దగ్గరే పడుండేలా చేసి తను రాజ్యం ఏలుతుంది. ఇది నేను చెప్పిన నిజం. కావాలంటే మీరు భూమినైనా అడగండి అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే భూమి కూడా, నాన్న, ఈ నిజమే తెలియాలని ఇన్ని రోజులు నేను అనుకున్నాను నాన్న. మీకు తెలిసింది. ఇది నిజం నాన్న, నిజం. దీనికి సంబంధించిన సాక్ష్యాలే ఆ రోజు డ్రైవర్ నాగరాజుని కూడా మీ దగ్గరికి మావయ్య తీసుకొచ్చాడు. కానీ ఆ రోజు జరిగిందంతా మీరు మర్చిపోయారు అని అంటుంది భూమి. కోపంగా శరత్ చంద్ర అపూర్వ వైపు చూస్తాడు. అపూర్వ, వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడుగుతారు. బావా, అది కాదు బావా, అంటే లేదు బావా అని అంటుంది. వెంటనే చేయి తీసుకొని నాపై ఒట్టేసి చెప్పు. నీకు ప్రపంచంలో అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. చెప్పు, నాపై ఒట్టేసి చెప్పు. నిజంగా నా శోభను చంపింది నువ్వేనా అని అడుగుతారు శరత్ చంద్ర. అంటే బావా, అది అని చెప్తావా చెప్పవా? అవును బావా, నేనే శోభ అక్కని ఈ చేతులతో చంపేశాను అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. బావా, కానీ నీకోసమే చేశాను బావా, నీకోసమే చేశాను. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు పిచ్చి బావా. నిన్నే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ నువ్వు నన్ను కాదని ఆ శోభాక్కని ప్రేమించావు, తన వెంట పడ్డావు, తన్ని పెళ్లి చేసుకున్నావు. అందుకే తను ఎలా అయినా పక్కకు తప్పించి ఆ ప్లేస్లో నేను రావాలనుకున్నాను. చంపేశాను బావా. కానీ ఒక్కరోజైనా నిన్ను నేను బాధ పెట్టానా? కనీసం నిన్నొక్క మాటైనా అన్నానా? అది బావా నా ప్రేమంటే అని అంటుంది అపూర్వ. అపూర్వ చెంప పగలగొడతాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఛీ, దుర్మార్గురాలా, పాపాత్మురాలా, దేవత లాంటి నా శోభని చంపి నా కోసమే అని నీతి కబుర్లు చెప్తావా? చంపాల్సిందా శారదని కాదు, నిన్ను చంపేయాలి అని చెప్పి ఇంకా గన్ తీస్తాడనమాట శరత్ చంద్ర. వద్దు బావా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ.
చంపేస్తానని చెప్పి గన్ ట్రిగర్ నొక్కేలోపు ఇంకా అపూర్వ కాలు జారి మెట్ల వెండి దొర్లుకుంటూ అలా ఇంకా చాలా స్టెప్స్ కింద నుండి పడిపోతుంది అపూర్వ తలకి బలమైన గాయమవుతుంది. ఇంకా అలా అపూర్వ తలకి బలమైన గాయం అవడంతో అప్పుడే వచ్చిన గోరింటాక్ ఇంక వెంటనే అపూర్వని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అయ్యో మా అమ్మాయిని చంపేశారని చెప్పి ఇంకా అలా హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది గోరింటాక్ పిన్ని. ఇంక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు శరత్చంద్ర భూమిని తీసుకొని. ఇంకా అలా గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, అంటే మీరిన్నాళ్ళు అని అంటారు. అవును నాన్న గగన్, ఆ రాక్షసికి భయపడే మీలాంటి బంగారు కుటుంబాన్ని వదులుకున్నాను, కానీ ఇప్పుడు అలాంటి తప్పు చేయాలనుకోవటం లేదు నాన్న అని చెప్పి ఇంకా అలా గగన్ని హక్ చేసుకుంటారు కృష్ణప్రసాద్. ఇంకా గగన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు నిజాలన్నీ తెలుసుకుని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.